హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఆంధ్ర స్టైల్ పప్పుచారుని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను 1 కప్పు దాకా కందిపప్పును తీసుకున్నాను, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, అలాగే 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండునైతే తీసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో మనం కందిపప్పు తీసుకున్నాం కదా, ఆ పప్పుని వేసేసుకొని రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, ఇప్పుడు మనం టమాటాలు తీసుకున్నాం కదా, ఆ టమాటాలని కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా మనం కట్ చేసి తీసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయను కూడా తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా 2గా తుంచి వేసుకోవాలి. 10 నుంచి 15 తీసుకున్నానండి నేను 1 కప్పుకి, కరెక్ట్ కొలత అండి. లేదు మనకి ఇంకొంచెం కారం కావాలి మాకు అంటే ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు అయినా పెంచుకోండి. ఈ విధంగా 2గా మనం ఇంచేసుకొని వేసుకోవాలి. అలాగే చింతపండుని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. పీసులన్నీ లేకుండా నీట్గా వేసేసుకో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్లు రానివ్వాలండి. 4 విజిల్లు వచ్చిందంటే పప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. విజిల్ వచ్చేయండి. పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మనం పప్పుని ఎనుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని అప్పుడు ఎనిపామంటే పప్పు అనేది తొందరగా ఎనిగిపోతుంది. వాటర్ పక్కన తీసేసుకున్నాను. ఇప్పుడు ఎనిపేసాను, దాన్ని ఎనిపేసి పక్కన పెట్టేసాను. ఈ విధంగా ఎనుపుకొని సరిపోతుంది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టుకోవాలి. దానికోసంగా ముందుగా నేను ఒక దబర పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మనం 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. సన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేపేసుకుందాం. ఈ విధంగా వేపుకున్నాక మనం పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే అండి, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి అండి. ఇప్పుడు ఇందులోనే 1 చెంబు దాకా మనం నీళ్ళనైతే తీసుకోవాలి.
ఈ విధంగా ఒక చెంబు నీళ్ళని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఉప్పు ఏమైనా తక్కువైతే ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోండి. ఇదండి ఒక 5 నిమిషాలు మనం అట్లనే ఉడికించామంటే ఉడికిపోతుంది పప్పుచారు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇంగువను వేసుకోవాలండి. ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పప్పుచారుకి. టేస్ట్ కూడా ఇంగువ వేయడం వల్ల సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఇంగువ వేసి. ఇంగువ వేసాక ఒకసారి కలిపెట్టేసి ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే ఇదండి ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా, అంటే పప్పుచారు ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరను వేసి దింపేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.